వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 22. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అక్కడి నుండి బయటికి వచ్చి కిందికి చూసేసరికి కింద జరుగుతున్న సంఘటనకు షాక్ కొట్టినట్లు అలాగే నిలబడి చూస్తుంటాడు. వాళ్ళ డాడీ పోయిన దగ్గర నుండి వాళ్ళ మామ్ ఇంత హ్యాపీగా నవ్వేది ఎప్పుడూ చూడనే లేదు. ఇప్పుడు అక్షరతో మాట్లాడుకుంటూ హ్యాపీగా నవ్వుతున్న వాళ్ళ మామ్ను చూసి అభి కళ్ళు చెమర్చాయి. నేను మా మమ్మీని చాలా మోసం చేస్తున్నాను. నేను మారాను అనుకుంటుంది పిచ్చిది. నేను మారలేదని మా అమ్మకు తెలిస్తే వామ్మో, ఆ ఆలోచనే నేను భరించలేను అని మనసులోనే మదన పడతాడు అభి. ఇక్కడ జానకమ్మ అక్షరకు అభి చిన్నప్పటి ఫోటోలు చూపిస్తూ వాడు ఇలా ఉండేవాడు, ఇలా చిలిపి చేష్టలు చేసేవాడు అంటూ ఒక్కొక్క ఫోటో చూపిస్తూ అప్పుడు చేసిన అల్లరి పనులు చెప్పుకుంటూ ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటారు. అలా చూసుకుంటూ ఒక ఫోటో దగ్గరికి రాగానే అక్షర కళ్ళు ఆగాయి. ఈ ఫోటో అని అక్షర అడుగుతుండగానే అభి ఫాస్ట్గా కిందికి వచ్చి ఆ ఫోటో మీద చేతులు అడ్డు పెడతాడు. అరే అభి, ఏమైందిరా? ఏదో కుంపలు మునిగిపోయినట్లు అలా వచ్చావు అని జానకమ్మ అడుగుతుంటే, మా నా చిన్నప్పుడు ఫోటోలు ఎందుకు చూపిస్తున్నావు అని అభి చిరుకోపంగా అడుగుతుంటే అక్షర మధ్యలోనే కల్పించుకొని, ఎందుకు చూడకూడదు అభి గారు, నేను మీ భార్యనే కదా, చూస్తే తప్పేంటి అని అక్షర అడుగుతుంది. అభి నసుగుతూ చూడొద్దంటే చూడొచ్చు అని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. ఏంటి అభి గారు, మంచి ఇంట్రెస్టింగ్గా ఫోటోలు చూస్తుంటే మధ్యలోనే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ అభిని అటువైపు నెట్టేసరికి వెళ్ళి సోఫాలో పడతాడు. అభి అలా పడేసరికి అడ్డు పెట్టిన ఫోటో మీద ఉన్న అతడి చేతులు దూరం అవుతాయి. వెంటనే అక్షరకు ఆ ఫోటో కనబడి ఆ ఫోటో తీసుకొని పగలబడి నవ్వుతుంటుంది అక్షర. ఏ అక్షర, మర్యాదగా నా ఫోటో నాకు ఇచ్చే. పో అభిగారు, నేను ఇవ్వను. ఓ అభిగారు మీరు అంటూ కింద మీద పడి దొర్లుతూ నవ్వుతూ ఉంటే అక్షర దగ్గర ఉన్న ఫోటో తీసుకుందామనేసరికి అక్షర చేతులను వెనకకు పెట్టుకుంటుంది. ఏ అక్షర, నీకే చెప్పేది, ఫోటో ఇవ్వు అని అక్షర దగ్గరికి వస్తుంటే అభికి దొరకకుండా అక్షర పరిగెడుతూ ఉంటుంది. ఏ అక్షర ఆగు, మర్యాదగా నా ఫోటో నాకు ఇచ్చే అంటూ అభి ఇంకా ఫాస్ట్గా పరిగెడుతుంటే అక్షర వాళ్ళ అత్తయ్య చుట్టూ తిరుగుతూ అలాగే సోఫా చుట్టూ కూడా తిరుగుతూ అభికి దొరకకుండా నాలుక బయట పెట్టి ఎక్కిరిస్తూ, ఇవ్వను అభి గారు, నువ్వు దొరకాలి, నా చేతిలో ఉంటుంది నీకు అని అభి బెదిరిస్తున్నా పట్టించుకోకుండా అక్షర స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటే ఏ అక్షర ఆగు అంటూ అభి కూడా అక్షర వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అభికి దొరకకుండా అక్షర ఫాస్ట్గా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి బెడ్ వెనకాల దాక్కుంటుంది. అక్షర ఎక్కడ కనిపించదు. ఇది ఇటే వచ్చింది కదా, ఎటు వెళ్ళిందబ్బా అని అభి ఆలోచిస్తుంటే అక్షరకు పరిగెత్తడం వల్ల ఆయాసమై గట్టిగా ఊపిరి తీసుకుంటూ చిన్నగా దగ్గుతుంది. అబ్బా, నేను అభికి దొరికిపోయానుగా అని మనసులోనే అనుకుంటుండగానే, అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా అనుకుంటూ అక్షర దగ్గరికి వచ్చేసరికి అక్షర చిటుక్కున మాయమై అలా బెడ్ ముందు ప్రత్యక్షమవుతుంది. అలా ఒక 10 రౌండ్లు బెడ్ చుట్టూ తిరిగాక ఇంకా పరిగెత్తడానికి ఓపిక లేక ఒంట్లో సత్తువ నశించి చిన్నగా నడుస్తుంటే అభి వచ్చి వెనక నుండి పట్టుకుంటాడు. అభికి దొరికినా కూడా తనకి ఫోటో ఇవ్వకుండా తన చేతులను పైకి పెడుతూ ఈ చేతి పట్టుకున్నప్పుడు ఆ చేతిలోకి, ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు ఈ చేతిలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే అభి ఎలాగైనా అక్షర దగ్గర ఉన్న తన ఫోటోని తీసుకోవాలన్న ఆలోచనతో
అతని చేతులు అక్షర బాడీ మీద ఎక్కడెక్కడో టచ్ చేస్తుంటాయి. అయినా అక్షర ఫోటో ఇవ్వకుండా అటు ఇటు వంగేసరికి అభి ఫోర్స్గా అటువైపు వంగేసరికి అక్షర బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ ఒక్కసారిగా వెళ్ళి బెడ్ మీద పడతారు. అటు ఇటు దొర్లుతూ ఆ ఫోటో కోసం కొట్టుకుంటుంటే అభి ఒక చేయి నడుము మీద మరొక చేయి అక్షర ఎదభాగంపై పెట్టి గట్టిగా పట్టుకునేసరికి అక్షర గువ్వలా బిగిసిపోయి ఎటు కదలకుండా స్టాచ్యూలా ఉంటుంది. అభి అదే అదనుగా భావించి అక్షర చేతిలోని ఫోటో అభి నోటితో అందుకుంటాడు. అభి చేతికి అక్షర పాల పొంగులు దూది పింజల్లా మెత్తగా తగులుతుంటే అతడు గట్టిగా పట్టుకునేసరికి అక్షరకు మత్తుగా అనిపించి అభి అక్షరకు అంత దగ్గరగా ఉండేసరికి అభి పెదాలు అక్షర ముఖానికి తాకుతూ ఉంటాయి. అతడి చెర్రి పళ్ళ లాంటి పెదాలను అక్షర ఒక్కసారిగా అందుకొని గాఢంగా ముద్దు పెట్టుకుంటుంది. ఆ హఠాత్ పరిణామానికి బొమ్మలా బిగుసుకుపోయి అలానే చూస్తూ ఉంటాడు అభి. అతడి అధరాల నుండి వస్తున్న అధర రసాన్ని తాగుతూ ముద్దు రుచి చూపిస్తుంది. అభి ఎప్పుడు ఇచ్చే హాట్ కిస్లా కాకుండా స్మూత్గా తీయగా అభి రెండు పెదాలను ఆమె పెదాలతో మూసేసి పిచ్చి పిచ్చిగా ముద్దిస్తూ ఉంటుంది. అక్షర అలా చేస్తుంటే అభి బీభత్సంగా కోరికలు పుడుతుంటాయి. ఇక తట్టుకోలేక అతడి చేతిలో ఉన్న ఆమె పాల పొంగులను ఇంకా గట్టిగా నలిపేస్తుంటాడు. అతడు అలా చేస్తుంటే అక్షరకు ఏదో తెలియని వింత అనుభూతికి గురైతూ తీయగా ములుగుతూ అతడి ఆధారాలను విడవకుండా ఇంకా గట్టిగా కిస్ చేస్తుంది. అభికి ఏదేదో చేయమని అతను మనసు తొందర పెడుతుంది. అరే అభిగా, అది నిన్ను దాని మాయలో పడేస్తుంది, నువ్వు పడకు అంటూ అతని మైండ్ హెచ్చరింపులు జారీ చేస్తుంటే అతడు మనసు మైండ్ల మధ్య నలిగిపోతూ అక్షర ఇచ్చే ముద్దుకు సహకరిస్తూనే ఉంటాడు. ఒక్కసారిగా అభికి బల్బెగిరి అక్షర తలను దూరంగా నెట్టేసి టక్కున ఆమె మీద నుండి లేచి పక్కకు కూర్చుంటాడు. ఏమైంది మగుడు గారు, అలా లేచారు అని అక్షర అడుగుతుంటే ఏంటే పిలుపు మారింది అని కోపంగా అంటాడు అభి. నా మొగుడు నా ఇష్టం, నేను ఎలా అయినా పిలుస్తాను, ఏమైనా చేస్తాను అని కన్ను కొట్టి చెబుతుంది అక్షర. ఏంటే పిలుపే మారిందంటే మాటలు కూడా మార్చేశావు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు మొగుడు గారు, నిజమే చెబుతున్నాను అంటూ అభి మీదకు వంగేసరికి ఏయ్ అక్కడే ఉండు, దూరంగా నిలబడి మాట్లాడు, మీదకు వస్తున్నావేంటి అని వెనకకు జరుగుతూ అడుగుతుంటే ఏంటి మొగుడు గారు, నేను మిమ్మల్ని ఏదైనా చేస్తానని భయమా అంటూ అభి దగ్గరికి వస్తుంటే ఏయ్ నిన్నే దూరంగా ఉండు, దగ్గరికి వచ్చావనుకో నా చేతిల్లో పచ్చడి అయిపోతావు అని బెదిరిస్తాడు. నేనంటే నీకు భయం లేకుండా పోయిందిగా, ఇంకా మీకు భయపడుతూ ఎన్ని రోజులు ఉండాలండి? మీరు నాకు తాళి కట్టిన భర్త, నన్ను పచ్చడి చేసుకోండి లేదా చట్నీలా నన్ను మొత్తమే తినేయండి అంటూ అక్షర ఒక్కసారిగా అభి మీద పడిపోతుంది. తర్వాత మన అభిగాడి పరిస్థితి ఏంటి? అక్షరకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇది అక్షర భ్రమనా లేక నిజమా? నేనైతే ఆలోచిస్తున్నానబ్బా. మీరు కూడా బాగా ఆలోచించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కథ ఎలా ఉందో చెబితేనే కదా నాకు తెలిసేది. మీరు నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేస్తేనే నెక్స్ట్ పార్ట్ ఇస్తాను, లేకపోతే ఇవ్వనండి.
మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.